హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము తెలంగాణ తల్లిని దర్శనం చేయాలని అసెంబ్లీకి దగ్గరికి వచ్చామండి. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని రిక్వెస్ట్ చేశాము, కానీ పర్మిషన్ లేనిదే లోపలికి అలౌ చేయమని చెప్పారు. కొద్దిమంది అక్కడ విజిటర్స్ కనిపించారు. మేము దూరం నుంచి వచ్చామని రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి స్టాఫ్కి పాసులు ఉన్నాయి కనుక వాళ్ళని అలౌ చేశాము, వేరే వాళ్ళకి అలౌ లేదన్నారు. అయితే బయట నుండి గేట్లో నుంచి తెలంగాణ తల్లిని వీడియో తీసుకున్నామండి. తెలంగాణ తల్లిని దర్శనం చేసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్స్ ఏమిటంటే, కేసీఆర్ గారు ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని గురించి ముందే మనకి ఒక ప్రపోజల్ తెచ్చారు కదా. కొన్ని చోట్ల ప్రతిమ తాలూకు డూప్లికేట్ కాపీలను పెట్టడం కూడా మనం గమనించాము. కేసీఆర్ గారు ఊహించిన తెలంగాణ తల్లికి నెత్తిపైన కిరీటం, చేతిలో బతుకమ్మ, కాళ్ళకి కంకణాలు, ఈ 3 వస్తువులు ఉన్నాయి. తర్వాత ఆవిడ పట్టు చీర ధరించి ఉన్నారు. మన ప్రజెంటు ప్రభుత్వం వారు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లికైతే కిరీటం పెట్టలేదు. సామాన్యవంతులాగా మన ఇంట్లో గృహిణిలాగా ఉండాలి అనేది వారి అభిప్రాయం కావచ్చు. అదేవిధంగా చేతిలో బతుకమ్మ ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. కాళ్ళకి కంకణాలు కూడా పెద్ద కష్టమైన పనేమీ కాదేమో అని కూడా కొంతమంది అనడం విన్నాము. కానీ అతి సాధారణ గృహిణిలా మనకి పరిచయం చెయ్యాలి, మన సొంత తల్లిలాగే అనిపించాలి అన్నది మన ప్రస్తుత ప్రభుత్వం, మన సీఎం గారు ఊహ అయి ఉంటుంది. ఎనీహో అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అంత హ్యాపీ ఫీల్ అవ్వలేదండి. ఇది జీరాఫీలు మనకి ట్యాంక్ బండ్ వైపు వెళ్తుండగానే స్టార్టింగ్లోనే ఉన్నాయన్నమాట. నిజంగా ప్రాణం ఉన్న జీవుల్లాగా, ఏదో జూలో సందర్శించిన జిరాఫీల్లాగా అనిపించాయండి. ఇక్కడ కూడా చాలామంది వచ్చి సెల్ఫీలు అవి తీసుకుంటున్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పబ్లిక్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఆ రోజు. జనవరి 1 హాలిడే ఉంది చాలామందికి. ఆ టైంలో మేము కూడా జనవరి 1 హాలిడే మూలంగా వెళ్ళాము. ఇది అసెంబ్లీ వెనకాల ప్రార్థన, 3 మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలండి. చర్చ్ పక్కన మళ్ళీ మసీదు, పెద్ద మసీదు ఉందండి. ఇంకా ముందుకి ఇంకా చిన్న మసీదు ఇంకొకటి ఉంది. ఇదండి సర్వమత ప్రార్థనల కోసం అప్పటి సీఎం గారు ప్లాన్ చేశారు. ఇదొక మంచి ఐడియా అనిపించింది. అసెంబ్లీ బ్యాక్ సైడ్ రోడ్లో వస్తుంటే రైట్ సైడ్న ఈ మసీదు, ఈ చర్చ్ ఉన్నాయన్నమాట. ఇంకొంచెం ముందుకు వస్తే అగ్నిమాపక దళం వాళ్ళది ఫైర్ ఇంజన్లు పెట్టి ఫైర్ స్టేషన్ ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల కానీ ఈ అసెంబ్లీలో కానీ ఏదైనా అవసరం పడితే ఉండడానికి ఎమర్జెన్సీకి ముందు జాగ్రత్తగా చేశారు మన గత ప్రభుత్వం వారు. ఇది టెంపుల్ అండి. హిందువులు దర్శనం చేసుకోవడానికి అసెంబ్లీ పక్కగానే ఉందన్నమాట. రోడ్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. నిజంగా చాలా కేసీఆర్ గారు చరిత్రలో ఒక పేజీ రాసుకున్నారా అన్న విధంగా అనిపించిందండి. అత్యుత్తమ కట్టడమే నిజంగాను. ఇది అమరవీరుల జ్ఞాపక స్తూపమే. ఆ ముందు